పాదమునకు ఈ మనీ కిరీటమును తగిలి ఎంత నొప్పిగా ఉన్నాదో. నేను తప్పు చేసి నన్ను క్షమించు స్వామి. మౌని నాద నీదు పాదము కిరీటము తగిలో ఎంత నొచ్చెనో దండము. కిరీటము తగిలి లేతనైన పాదములు తపస్యోగులైన మీరు మీ కాళ్ళు క్రిందో పెట్టని వారు మీరు. నా యొక్క కిరీటములు తగిలినా నీ పాదము ఎంత నొప్పిగా ఉన్నాదో నన్ను క్షమించు నా తప్పులుంటే. ఏమని పలికావురా ఏందిరా హరిశ్చంద్ర, నా కుమార్తెను కూడమన్నాను, పెళ్లి చేసుకోమన్నాను. పెళ్లి చేసుకోదు కాబట్టి నీవు ఎరంగవా నా తెరంగు నా కాంతలు ఏమని పలికావురా? శాంతము స్వామి, శాంతము. సేవా చేసేదా కొనుడి నీరు, సేవా చేసేదా కొనుడి స్వామిను అన్ని తీరని ఇంకే నా పావము లేదయ్యా గనుడి మీరు. కాని మదిని దయబూను మదోషం ఎదిలే కాదనేను మీరుకెదా సేవా చేసేదా వనుడి మీరు. స్వామి ఏమన్నావు? చూడు, నీ సేవ చేసేవాడిని కానీ నీ కాంతలను నేను ఏమి అనలేదు, నేను కొట్టలేదు. ఏమని పలికావరా? వారి పైన ఇప్పటికైనా నా కుమార్తెను పెళ్లి చేసుకోము నీవు. పరస్పర పరస్పర మేలు పాదమూల హరిశ్చంద్ర, మేలు మేలు నీ పాదంపుల కూలగల్లుదాను. ఇప్పుడు చూడుమురా, ఇప్పటికైనా నా కుమార్తెను పెళ్లి చేసుకో. స్వామి చేసుకోరా. ఎంతటి కఠినమైన మాట పలికారు స్వామి. నేను అయ్యా నేను ఎలాంటి వాడను స్వామి?
పరాస్త్రీని కన్న తల్లి విధములను పరాద్రవ్యాన్ని మంటి పిల్ల రీతిగా చూసిన వాడే మానవుడు ఉంటాడు. అధికారం ఇచ్చి 10 మంది కూడి అధికారం ఇచ్చి తాలి కట్టిన స్త్రీపైనే మగవాడికి అధికారము. మిగతా తల్లితో సమానముగా చూడాలి వాడు మానవుడు. అధికారం ఇచ్చి 3 ముళ్ళు వేసినదే నీ భార్య బాధ్యత. ఆమె పైన నీ అధికారం ఉంటుంది. పరాస్త్రీని కన్న తల్లి విధంగా చూసిన వాడు మానవుడు. కావున నేను నీ యొక్క స్త్రీలంటే నీ బిడ్డను పెళ్లి చేసుకోవడం అంటే నేను ఏకానారీ వ్రతుడాను. ఏమన్నావే నువ్వు చెప్పు చెప్పు మళ్ళా చెప్తాను విను స్వామి. నన్ను పెళ్లి చేసుకోమన్నారు కానీ నేను ఏకనారి వ్రతుడను అంటే ఒకటే భార్య నాకు రాముని తీరుగా. కలలోనే అబద్ధం చెప్పను, వేరే స్త్రీని చూడను. నిలబడే కదా స్వామి, అరయల్ వంశములు నిల్పనే కదా. వివాహములు ఇప్పటికెన్నడో జరిగల్ సత్పుత్రుడు పుట్టల్. నా వయసు పరిపాకములు తప్పుతున్నదని ఈ ప్రాయమునల్ వన్నా శంకర పెళ్లి ఏల చుట్టదవు నా కంఠంబునల్ కౌశిక. అరయన వంశమును నిలబడానికి నేను పెళ్లి చేసుకున్నాను. ఒక కొడుకు పుట్టాడు. రాజ పరిపాలన సత్యమే అజేతే అని నమ్మిన వాని అబద్ధం చెప్పడం అని ఒకటే భార్య. నా వయసు పరిపాకము తప్పుచున్నది. ఈ ప్రాయమున నీ చండాలపైన స్త్రీలను ప్రేమించడం పాతకము పాపము. కావున అట్టి పాపాన్ని నా కంఠానికి గట్ట చూస్తున్నావు. కానీ నీ యొక్క కాంతల అన్నందుకు మేరము కృంగిన దారుని లోపల నా రాజ్యమైన ఇస్తాను. ఇస్తావా? నా కుమార్తెలు ఇస్తావా? కుమార్తెలు కాదు రా, కుమార్తెలకు రాజ్యం ఇస్తా. అవును, ఇప్పుడే సరే ఇప్పుడే దానత్వం చేయి. చంద్రమతి ఇప్పుడే స్వామి ఈ యొక్క అయోధ్యగిరి పట్టణాధీశులు చూస్తుండగా నీకు ధారాదత్తము కంటే ఈ కచ్చీరు ముందు జల ప్రమాణం అంటే కచ్చీరు పైన అప్పుడు రాజ్యం రాసినప్పుడు నీళ్లతోని ప్రమాణం చేసేవారు. నేను ప్రమాణం తప్పకుండా నీకు ఇస్తాను. చంద్రమతి రమ్ముదేవి జలమును పట్టుకున్నా, నీళ్ళు తీసుకోండా. చూడు స్వామి, మంచి చూడు, నేను నా రాజ్యాన్ని ఇచ్చే ముందు నీకు దారపోస్తున్నాను. కానీ దారపోసే ఉంది ఒక్క చిన్న మాట చెప్పు. అది ఎట్టిదనగా, ఎట్టి మాట చెప్పు. నా ప్రజలు వీళ్ళు నా బిడ్డలు. కానీ వీరికి ఒక్కొక్క మితి చెప్తాను, నీకొక్క మితి చెప్తాను. నేను వెళ్ళిపోతాను మీకే ఇచ్చి. సరే, ఎక్కడెక్కడ యావదాస్తులు చెప్పి ఒక్కొక్కడిగా చెప్తాను, అర్థం చేసుకోండి స్వామి. ఈ దీనిని పైన కరుణించండి. దేవాలయములు దేవాలయములు భూదేవాలయములెల్లా దేవభూములు భూమి దేవభూమి అన్న సత్రంబులా అన్నదానము చేయు
ముల్లో సంగిన చెల్లు చున్న భూమి విద్యాలయములు వెలయిచ్చు భూములు విద్యాలయములు